శ్రీ అశరుషి దువ్వూరమణేయ స్వాముల వారికి ఈనాడు జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమమునందు శ్రీ ప్రజ్ఞాన అభిరక్షణ డాక్టర్ శ్రీనివాసార్య సద్గురు స్వాముల వారి ఆధ్వర్యంలో పౌర్ణం పూజ మరియు వేదాంత విచారణ అనే కార్యక్రమాన్ని మనమందరం జరుపుకుందాము. ముఖ్యంగా అసలు ఆధ్యాత్మికతం అనేది ఏమిటి? ఈ ఆధ్యాత్మికము మనిషికి ఎందుకు అవసరమయ్యింది? ఈ ఆధ్యాత్మం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఒక 30 నిమిషాల్లో చెప్పుకుందాము. అందరూ శ్రద్ధగా వినండి. ముందుగా మానవుడు భూమి మీద అవతరించిన నాటి నుండి ఈనాటి వరకు ఎందరో మహానుభావులు ఈ భూమి మీద పుట్టి సమాజం కోసం, సంఘం కోసం, మరి సకల జీవుల కోసం లోక సమస్త సుఖినో భవంతు, మమాత్మ సర్వభూతాంతరాత్మ, లోకములో అందరూ సుఖంగా ఉండాలని, మరి నాలో ఉండే ఆత్మస్వరూపము సమస్త జీవరాశుల్లో ఉందని ఒక భావనను కల్పించి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆశ్రమాలను నిర్మాణం చేసినారు ముందు పెద్దలందరూ. మొట్టమొదట ఆశ్రమాలు ఎందుకు వెలబడ్డాయి ఈ భూమిపైన అని మనం బాగా ఆలోచన చేస్తే, ఆశ్రమాలన్నీ కూడా సమభావన, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్సంగము అనే వాటిపైన ప్రయాణం చేస్తూ తరతమ భేదములు లేకుండా, జాతి, లింగ, కుల, మత భేదము లేకుండా సర్వమానవులు ఒకటే అని చెప్పడానికి ఆశ్రమాలు నెలకొల్పినారు పెద్దలు ముందు. ఎందుకంటే సంఘములో మతాల ద్వారా, కులాల ద్వారా, చిన్న పెద్దల ద్వారా వివక్ష ఏర్పడి, స్త్రీ పురుషులలో కూడా వివక్ష ఏర్పడి, స్త్రీని తక్కువ చూపు చూడము అనేటువంటి అగత్యాలకు పాల్పడము, ఇలాంటివి ఎన్నో ఈ సమాజంలో జరిగినప్పుడు దీన్ని రూపుమాపాలంటే ఏమి చేయాలని ఆలోచన చేసి ఆశ్రమాలు నెలకొల్పి కొంతమంది కన్నా మన వంతు సాయం ఈ మార్గాన్ని నేర్పుదాము, మనుషులంతా ఒకటే అనే భావన కల్పిస్తాము, అందరిలో పరమాత్మ ఉన్నాడని తెలియజేద్దాము, మరి అంటరానితనాన్ని రూపుమాపుదాము అనేటువంటి ఉద్దేశముతో ఆశ్రమాలు నెలకొల్పినారు.
ఆ ఆశ్రమాల్లో ప్రాథమికంగా అదే జరిగింది. ఎందుకంటే యువరాజు కొడుకైనా, మంత్రి కొడుకైనా, వాడు బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ ఒకటే, అందరూ ఒకే నేలపైన కూర్చోవాలి. రాజు కొడుకు సింహాసనం, మంత్రి కొడుకు కుర్చీ ఇట్లా వేసేది లేదు. అందరినీ ఒకే సాట కూర్చోబెట్టి విద్యాబుద్ధులు చెప్పడానికి ప్రయత్నం చేసినారు ఆశ్రమాలు. అప్పుడు స్కూళ్ళు లేవు, బళ్ళు లేవు. అప్పుడు ఆశ్రమాల్లోనే విద్య. గురుకులాలని పేరు వాటికి. ఆ గురుకులాలలో విద్య నేర్చుకునే అభిలాష ఉన్నవాళ్ళు రాజు కొడుకు కావచ్చు, మంత్రి కొడుకు కావచ్చు, సేవకుని కొడుకు కావచ్చు, రైతు కొడుకు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, చండాలుడు కావచ్చు, ఎవరైనా కానీ విద్యను అభ్యసించిన అభిలాష కలిగితే ఆశ్రమం పోవచ్చు. అప్పుడు అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విద్యను చెప్పేవారు. ఇప్పుడు కూడా ఈ విద్యాలయాలు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే కూతురైనా, ఎమ్మెల్యే కొడుకైనా, ఒక చండాలుని కొడుకైనా, ఒక శూద్రుని కొడుకైనా ఒకే బెంచ్ మీదనే కూర్చోవాలి, ఒకే డ్రెస్ వేసుకోవాలి. నువ్వు కోట్ వేసుకొని వచ్చేందుకు అవకాశం లేదు. ఆ స్కూల్లో డ్రెస్ పెడతారో ఆ డ్రెస్ ఖచ్చితంగా వేసుకొని రావాలి. అందరూ ఒకే చోట కూర్చోవాలి. అవునా కాదా? ఎలా వచ్చే స్కూల్ అంటే గురుకులాలను చూసి స్కూళ్ళను పెట్టిన తర్వాత గురుకులాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ గురుకులాలలోనే విద్యను అభ్యసించే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఆనాటి రాజులు కొన్ని స్కూళ్ళను నిర్మాణం చేసినారు, పండితులను పెట్టినారు. మరి మనకు విద్య నేర్పే విద్యావంతులను ఏర్పాటు చేసినారు. దేనికోసం? మనమంతా ఒకటే అనేటువంటి భేదభావాన్ని తీసేసి కలిసికట్టుగా అందరూ ఉండాలా, ప్రేమ అనురాగాలు పంచుకోవాలా, మానవీయ విలువలను పెంపొందించుకోవాలా అనేటువంటి ఒక సంకల్పముతో ఆనాడు ప్రారంభించినారు. అది రాను 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 అది పోయి వ్యాపారం మొదలయ్యింది. గురుకులాలు చెడిపోయినాయి, స్కూళ్ళు చెడిపోయినాయి, అన్నీ చెడిపోయి వ్యాపార ధోరణిలో ఎంత డబ్బులు వస్తాయి అనే కాడికి వచ్చినారు. ఇంకా జ్ఞానం ఎక్కడుంటుంది? అందులో విద్య కూడా పొట్టకూటి కోసం విద్య వచ్చింది. ఆనాడు గురుకులంలో చెప్పే విద్య పొట్టకూటి కోసం కాదు, విజ్ఞానం కోసం, మనిషి మార్పు కోసం, మనిషిలో ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగము, స్వేచ్ఛ, శాంతి, కరుణ, సంతోషం, ఆనందం, మానవత్వం ఇవన్నీ కలగడానికి ఆనాడు పెట్టినారు. కానీ ఈనాడు స్కూల్, ఎల్కేజీ, నర్సరీకి పోయేటప్పుడే నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, డబ్బులు సంపాదించాలా. విద్య బడికి పోతున్నామంటే డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నాం. చదువు ఏమైంది? వ్యాపారమైంది. ప్రజాసేవ చేయాలా, నాకు జ్ఞానం కావాలని చదువు కోసం ఎవ్వడు పోవడం లేదు. అవునా కదా? అదిన్నరైనా ఆ విధంగా వచ్చింది. ఆనాడే వాళ్ళకు సాధ్యం కాలే. సాధ్యం కాక త్రేతాయుగములో శ్రీరాముడు, రావణాసుడు కూడా బడికి పోయినారు.
వాళ్ళు గురుకులాలు చదువుకున్నారు. గురువుల దగ్గర అందరికి గురువులు ఉన్నారు. రావణాసురుని గురువు ఉన్నాడు, రామునికి గురువు ఉన్నాడు. గురుకుల వాసములో 64 విద్యను నేర్చుకున్నారు. కుల మతాలకు అతీతంగా విద్యను అభ్యసించినారు. అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినారు. అక్కడ ప్రేమ, దయ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగం నేర్పినారు అందరికీ. కానీ ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారము, అసూయ, నేననే అహంకారము, ఇంద్రియాల బలోపేతమైపోయి అరిషడ్వర్గములు కామ, క్రోధ, మోహులు, మద, మత్సర్యములు విపరీతంగా పెరిగి మరి ఆనాడు త్రేతాయుగములోనే రామ రావణ యుద్ధం జరిగింది. అవునా కాదా? సీతాదేవిని అపహరించినారు త్రేతాయుగం కాలములోనే. భార్యను అనుమానించి భర్తైన రాముడు అడవులకు పంపినాడు. అగ్ని పరీక్ష చేసినాడు. ఎక్కడుంది స్వేచ్ఛ? అవునా కదా? మరి త్రేతాయుగములో ఎందరో ఋషులు, మహర్షులు, మునులు ఉన్నారు. అయినా అప్పుడు కూడా అన్యాయము, ఆక్రమము, ఒకరినొకరు దోసుకోవడము, వాలి సుగ్రీవులు అన్నదమ్ముళ్ళు ఒకరిపైన ఒక ద్వేషాలు పెంచుకొని కొట్టుకొని చచ్చినారు. అవునా కదా? వాని భార్యను వీడు అపహరించడము, ఈయన భార్యను వాడు అపహరించడము. ఇది త్రేతాయుగములో. తర్వాత ద్వాపర యుగంకి వచ్చే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన యుగం. ఆ యుగములో కూడా ఒక పాండవులు, కౌరవులే కాదు, అనేక రాజ్యాలు ఉన్నాయి, అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి. ప్రతి రాజ్యంలోనూ గొడవలు ఉన్నాయి. అట్లనే వీళ్ళ రాజ్యంలో కూడా గొడవలు ఉన్నాయి. కౌరవులకు సహాయంగా కొన్ని రాజ్యాలు వచ్చినాయి ఆ పక్కకు. వాళ్ళకు మద్దతుగా పాండవులకు వచ్చినారు మద్దతుగా కొంతమంది. మీ తరపున మేము పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తామని. మరి కౌరవుల తరపున కొన్ని రాజ్యాలే వచ్చినాయి. కొన్ని రాజ్యాధిపతులు వచ్చినారు, సేనాధిపతులు వచ్చినారు. ఆ విధంగా ఆ రాజ్యాధిపతుల్ని సర్వనాశనం అయిపోతారు. కృష్ణ తప్పు చేసింది కౌరవులు. మరి యుద్ధంలో వాళ్ళేనా? ఎంతమంది రాజులు పోతారు, ఎంతమంది జనాభా నష్టపోతారు. ఈ దేశం ఏమవుతుంది? ఈ భరతఖండం ఏమవుతుంది? మరి ఇటువంటి వైభోగం నాకు అక్కర్లేదు. ఇంతమందిని చంపి ఆ నెత్తురుకు నాకు అక్కర్లేదని ఆయన బాణాలు కింద వేస్తే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని బోధిస్తాడు. ఆయనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలనాయన, నీకు తెలియదని మాయ మాటలు చెప్పి, కృష్ణుడు అంటే మాయగాడు, మాయ మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించినాడు అర్జునునికి. ఎన్ని చెప్తే కానీ వాడు ఇంగ్లే.
మోక్షం గురించి చెప్పినాడు, దానం గురించి చెప్పినాడు, రాజ్యం గురించి చెప్పినాడు, వంశం గురించి చెప్పినాడు, ప్రజల గురించి చెప్పినాడు, ప్రతిపాలన గురించి చెప్పినాడు, ఆత్మ గురించి చెప్పినాడు, పరమాత్మ గురించి చెప్పినాడు. సర్వాన్ని ఒప్పించి నీదేమి లేదు అర్జున, అంతా భగవంతుడు లీల, ఆయన చేస్తాడు, నీకెందుకు, నువ్వు యుద్ధం చెయ్యి అని ఒప్పిస్తాడు. నువ్వు చంపకపోతే వాళ్ళు సావకుండా అట్నే ఉంటారా భూమి మీద, ఒకనాడు సావాల్సిందేరా. వీళ్ళు ఉండడం వల్ల ఈ రాజ్యానికి ఇబ్బంది వస్తుంది, జన నష్టం జరుగుతుంది. అంతేకాకుండా వారి ప్రవర్తన వల్ల, వారి పరిపాలన వల్ల రాజ్యంలో ప్రజలందరూ బస్టు పడతారు, వారి గుణాలే వస్తాయి. యథా రాజా తదా ప్రజ. ప్రజలకంతా ఆ రోగం అంటుకుంటే బతికేదానికేనా? కాబట్టి వీళ్ళతోనే తుదం ముట్టించి పోనీ నాయన, చూడం తీసేటప్పుడు మంచికి కూడా కొంచెం దెబ్బ తగులుతుంది, అయినా మనం చేయక తప్పదు. చీడపట్టిన చేనికి మందు కొట్టాల్సిందే, దాంట్లో మంచి చెప్పుడు కూడా ఉంటాయి కొన్ని, మరి అవి చచ్చిపోతే చేనే పోతుంది, కొట్టాల్సిందే అని చెప్పేసి యుద్ధం చేయించినాడు. మరి యుద్ధాలు ఎదురైనాయి మనిషిని మనిషి ప్రేమించాలి అని చెప్పడం కోసమే కదా. మనిషిని మనిషి, నాలో ఉండే ఆత్మస్వరూపమే నీలో ఉంది. ఆత్మ గీత్మ పక్కన పెట్టు, అది మనకు అవసరం లేదనుకో. సరే, సాటి వ్యక్తిని మనం ఎలా చూడాలి? వాడు మనిషే కదా. ఆ మానవీయ విలువలను కూడా తెలుసుకోకుండా మనిషి ఇలా అయిపోతున్నాడే అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి మరి ఆ భారాన్నంతా నెత్తినేసుకున్నాడు కృష్ణుడు. ఆ యుద్ధ భారాన్నంతా ముందు నడిపించినాడు. యోధులు వీరులను కూడా చంపించినాడు, మహాగురువులను చంపించినాడు. ఇన్ని జరిగింది, తప్పదు, దీనికోసం అది పోవాల్సిందే. అవునా కాదా? వాడి కోసం నిలబడినాక, దుష్టుల కోసం నిలబడిన తర్వాత పోవాల్సిందే కదా. నువ్వు ధర్మాత్ముడివే, కానీ ఏ పక్కన ఉండవు? ఆ పక్షాన ఉన్నావు కాబట్టి నీవు కూడా అంతం పొందాల్సిందే అనేటువంటి నిశ్చయముతో జరిగింది. మరి భారత యుద్ధం అయితేనేమి, త్రేతాయుగంలో రామరావణి ఎందుకు జరిగిన యుద్ధాలు మానవత విలువల కోసమే జరిగినాయి, రాజ్యాల కోసం జరగలే, మానవీయ విలువల కోసం జరిగినాయి. మనిషిని ఋషిగా చేయాలని, మనిషిని దైవంగా చేయాలని, మనిషికి మానవత్వాన్ని నేర్పాలని చూసి కాక యుద్ధాలు చేసినారు. తర్వాత కలియుగం వచ్చింది. ఈ కలియుగంలో కలి ప్రభావం విపరీతమైపోయింది. యుద్ధం చేయడానికి కూడా అవకాశం లేదు. కత్తి పడితే ఒక్కడు నిలబడడు భూమి మీద, ఒక్క మనిషి నిలబడడు, మొత్తం తుడిచిపెట్టుకోబోతారు. భగవంతుడే రంగంలో దిగినాడంటే, ద్వాపర యుగంలో త్రేతాయుగంలో మాదిరి రంగంలోకి దేవుడు వస్తే ఒక్కడు నిలబడడు ఈ భూమి మీద. అంటే అంత కలి ప్రభావం చేత దుర్మార్గము బ్రహ్మాండంగా పెరిగిపోయింది. అందుకని కలియుగమునందు వచ్చే దేవుళ్ళందరూ ఆశీర్వాదం ఇస్తూ వచ్చినారు. ఎంతోమంది గురువులు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది దేవతలు ఈ కలియుగంలో అవతరించినారు, మంచి చెప్పినారు. ఎవ్వరూ ఆయుధం పట్టి రాలేదు, ఆయుధం బట్టి ఏ గురువు రాలేదు భూమిపైకి. అవునా కదా? ప్రేమతో
సత్సంగముతో, మంచి మాటలతో, మంచి క్రమశిక్షణతో మనుషులు మార్చాలని ఊరున గురువులు ఉన్నారు. అవునా కదా? ఊరున గురువులు అవతరించినారు. మానవత్వాన్ని సాటి చెప్పడానికి అవతరించినారు. కానీ ఆ మానవత్వము మంట గడిసిపోతా ఉంది. బడబాగ్ని మాదిరి అన్యాయం కోరలు సాచుతా ఉంది. అవునా కదా? అధర్మం, అన్యాయం, అపనిందలు, అపోహలు, అంటరానితనం ఎక్కువైపోయింది. మనిషి యొక్క మనసే మొత్తం కలుముషమైపోయింది. నీతిగా ఉందామని ప్రయత్నం చేస్తే వాణ్ణి కూడా అవినీతి పనులు చేస్తుంది సంఘం. మంచిగా బతుకుదాం అనుకుంటే వాణ్ణి కూడా బతకడం ఈ సంఘం కాకుల్లాగా పొడుస్తుంది. అలా తయారయ్యింది. అందుకే ఇన్ని మతాలు, ఇన్ని గుళ్ళు, ఇన్ని చర్చిలు, ఇన్ని మసీదులు, ఇన్ని ఆశ్రమాలు. ఇక్కడంతా ఏం చెప్తున్నారు? మంచి చెప్తున్నారు. ఒక చర్చికి పోతే మంచి చెప్తున్నారు. నీవు నీ పొరుగు వారిని ప్రేమించు, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం ప్రసిద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ జీవితం పరలోకంలో భూలోకంలో చదువు గాక అని ప్రార్థన చేస్తున్నారు. అంటే అందరినీ కూడా ఈ పాపులను రక్షించు అని చెప్తున్నారు. మసీదుకి పోతే వాళ్ళు కూడా అల్లా చదివి, అల్లాహు అక్బర్ చదివి వాళ్ళు దేవుని వేడుకుంటున్నారు. అందరూ బాగుండాలి, అందరి మనసులు మారాలి, అందరూ దయా కరుణ జాలి కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలని వాళ్ళు కూడా పండగ వస్తే మనిషి కనపడితే వాడు ముసల్మానో ఏమానన్నా కానీ కౌగులించుకుంటున్నారు. అవునా కాదా? వాళ్ళ పండగ వస్తే ఎవరు కనపడినా కౌగులించుకుంటున్నారు. బాయ్ బాయ్, మనమంతా అన్నదమ్ములం, మనమంతా మనుషులం, మనమంతా ఒకటి అనే భావన తెస్తున్నారు. మరి హిందువులు వస్తే హిందువులు కూడా సర్వమతం ఒకటేని, రాముడు ఒకటే, అల్లా ఒకటే, యేసు ఒకటే, ఒకటే దేవుడు రా, ఈ లోకంలో ఉన్న వినశను రా, అవునా కదా అని భజనలు చేస్తున్నారు. అందరం బాయ్ బాయ్ అని చెప్పుకోవాలని పూజలు చేస్తున్నారు. వినాయక చవితి వస్తే అన్ని మతాల వాళ్ళు పాల్గొంటున్నారు కార్యక్రమంలో. అవునా కాదా? ప్రతి పండుగను అందరు కలిసి చేసుకుంటున్నారు. ప్రతి గుడిలో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో, ప్రతి ఆశ్రమంలో ప్రతి గురువు ప్రబోధ చేస్తున్నాడు మంచిగా ఉండమని. అవునా కదా? ఏం చెప్తున్నారు? మోసాలు ఏమని చెప్తున్నారా? లేదు కదా. మంచిగా ఉండండి. మిమ్మల్ని శరీరం కోసం మాయా నీ చుట్టూ తిరుగుతూ ఉంది. మనుషుల రూపంలోనే చెడగొడతారు. చెప్పుడు మాటలు వినద్దండి. ఎందుకంటే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువైనాయి. ఒకరు బాగుపడలేదు, చూడలేరు, ఓర్చుకోలేదు. ఇద్దరు
మిత్రులు ఇద్దరు మిత్రులు అంటే స్నేహితులు, పైకే స్నేహితులు, లోపల ఇద్దరికి హింస దేశాలు ఉన్నాయి. తపస్సు చేస్తారట ఇద్దరు దేవుని కోసం. చేస్తే కొన్ని ఏళ్ళు చేసినాక భగవంతుడు ప్రత్యక్షమైనాడంట. ఏం నాయనా నీ కోరిక అంటే వాడి కాడు వెళ్ళిన అవసరమే అడిగాడంట. పోలేరా ఫస్ట్ నీ కాడికి వచ్చినా, వాని కాడికి నీ తర్వాత పోతానేనంట, ముందు వాని కాడు పో, వాడు ఏమడుగుతాడో అంతకు రెండొంతలు నాకు ఇవ్వాల అన్నాడంట. సరే ఇంకా ఏమిస్తాడు దేవుడు వానికి అడిగిన, ఏం నైనా తపస్సు చేస్తున్నాడు, ఏం నీ కోరిక చెప్పు అంటే వాని కాడికి వినేవాడిని అంట. వాని కాడి నుంచి వచ్చండరా, వాని కాడి నుంచి వచ్చండా, వాడు ఏం కొడుకున్నాడు చెప్పు అన్నాడు. ఏమి లేరా నీకు ఎంత ఇస్తానో అంత రెండంతా వాడికి కావాలన్నాడరా. సరే అట్నే ఇస్తాను చెప్పించిన, నీకేం కావాలో చెప్పండి. అప్పుడు అసలు ఏం కోరుకుంటే నాకన్నా ఎక్కువ నష్టం మనకు జరుగుతుంది అని ఆలోచన చేసి, స్వామి నా కన్ను తీసే, నాకు కన్ను అన్నాడంట. అంటే వాడు 10 ఏళ్ళు తపస్సు దానికోసం చేసిన. ఈయనకొక కన్ను పోతాడు, 2 కన్ను పోతాయి కదా, వాడు గుడ్డోడు ఎత్తాడు అని నా ఒక కన్ను తీసేయడంట. దాస్తున్నాయన ఈయనకి 2 కన్ను పోయినాయంట. పోయేస్తాడు వాడు, స్వామి నడిచాడంట. 2 కన్ను పోయినాడు. ఏరా అంటే, ఏం స్వామి నా 2 కన్ను పోయినాయంటే, నువ్వే చెప్పినావు కదరా, వాడు ఏం కొనుక్కుంటా డబల్ నాకు కావాలన్నావు. వాడని అడిగినాడు, వాడు ఏం కొనుక్కున్నాడని, ఇది కొనుక్కున్నారా వాడని. మరి ఏదైనా మంచి కొనుక్కుంటే మనకి మంచి డబల్ పోతుంది కదా అని వాడు, నా కన్ను పోగొట్టమని కోరుకున్నారా, నేను మాట ప్రకారం నీకు 2 కన్ను పోయినాయి, వాడికి 1 కన్ను పోయింది. అంటే అంత ఈర్ష్య ద్వేషాలు మనిషికి ఉన్నాయి, అవునా కదా? మరి ఎట్లా మనం ఎప్పుడు బాగుపడేది? అందుకనే గురువులు, దేవతలు, దేవుళ్ళు ఎందరో ఈ కలియుగంలో ఈ భూమి మీద అవతరించి మంచి చెప్పి మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వచ్చినట్టే వచ్చి జారిపుచ్చుకోబోతున్నారు, వచ్చినట్టే వచ్చి జారిపుచ్చుకోబోతున్నారు. ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా కుదరడంలే. ఆ గురువు పైన నిందలు వేస్తున్నారు. వీడు లేకుండా పోతే మేము హాయిగా ఉండొచ్చు, అంతే కదా. ఈయనట్టు కూడా చెడగొట్టాలా, ఈయన తరమాలా, ఇలా లేకుండా ఒకరు కాదు ఎంతో మంది గురువులను నాశనం చేసినారు. ఈ కలియుగంలో మనుషులు ఎన్నో ఆశ్రమాలను పడగొట్టినారు. రాత్రికి పోయి దోచుకున్నారు. అట్లా చాలా కనుమరుగైపోయినాయి. మనకు తెలియదు కానీ ఎందులో మనం 1, 2 తెలిసి తెలియక ఎన్నో. భిక్షమయ్య గురూజీ అని ఆంధ్ర తెలంగాణలో ఫేమస్, SSY అని భిక్షమయ్య గురూజీ ఆంధ్ర తెలంగాణలో అద్భుతంగా పరమార్థాన్ని ప్రబోధించి మరి వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ నడవడికను మార్చడానికి ఎంతో ప్రయత్నం చేసి వారము రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక్కొక్క ఊర్లో ఒక సభ ఏర్పాటు చేసి ఒక కళ్యాణ మండపం బాడీకి తీసుకొని మన అందరికి వచ్చిన వాళ్ళకందరికీ పొద్దున టిఫిన్ పెట్టి పచ్చి కూరగాయలు, తేనె, నిమ్మరసం తాపి ఆరోగ్యంలోని ఆసనాలు వేయించి పరమార్థాన్ని ప్రబోధించి వారం అయిపోతానే 9వ రోజు 8వ రోజు అందరికీ బ్రహ్మోపదేశం చేసి, ఈ కోర్సు అయిపోయిన తర్వాత ఇంకో కోర్సు ఉంటుంది, అది వారం ఇంకోసాట అని చెప్పి ఇట్లా కోర్సులు పెట్టి తరగతులు పెట్టి
తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు విడిపోక ముందు, నేను చెప్పేది 30 ఏళ్ళ కిందట, అద్భుతంగా చేసినాడు. ఆ ట్రైనింగ్ కూడా నేను చేసిన. ఆయన ట్రైనింగ్ కూడా నేను 30 ఏళ్ళ కిందట చేసిన. వారం రోజులు పోయి అక్కడ ఉండి, తర్వాత ఇంకో కోర్సులో కూడా 10 రోజులు ఇండ్లు వదిలిపెట్టిపోయి అడవులకు పోయి ఆ అరణ్యంలో అక్కడే ఉండి వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని 10 రోజులు ధ్యానము, సత్సంగము, భజనలు చేసి బ్రహ్మోపదేశం పొందిన అటువంటి మహనీయుడు ఎందరో గురువులు తయారు చేస్తే రాత్రికి ఆశ్రమంలో పడి దౌర్జన్యములతో గురువును కొట్టి, శిష్యులను కొట్టి, పగలగొట్టి ఆశ్రమం ఖాళీ చేయించారు రాత్రికి. ఆయన ఇప్పటికీ ఉన్నాడు విజయవాడలో, భిక్షమయ్య గురూజీ. ఇంట్లో కూర్చొని బోధన చెప్పుకుంటాడు సెల్లులో. ఎంత అరాచకం! ఆయన ఒక ప్రొఫెసర్, ఒక లెక్చరర్, ఆయన బయాలజీ లెక్చరర్. పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ఉంది ఆయన దగ్గర, పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం ఉంది. ఈ ఏసుకేశ్వరులో అక్కడ బ్రహ్మజ్ఞానం లేదు. కాషాయ వస్త్రాలు వేసుకుని జటాలు పెంచి రుద్రాక్షమాలు వేసుకున్న కాడ లేదు బ్రహ్మజ్ఞానం. ఆయన దగ్గర ఉంది బ్రహ్మజ్ఞానం. మరి ఈ విధంగా మానవత్వాన్ని కోల్పోయి మరి మానవుడు ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి దాని నుంచి దైవత్వం వైపు తీసుకెళ్ళి, మానవత్వం అంటే ఎట్లా రాజులకు, మానవత్వం అంటే ఎట్లా రాజులకు, కానీ దైవత్వం వైపు మనం తీసుకెళ్దాం. దేవుడని ఆశ చెప్పి వాళ్ళ పట్టుకొచ్చాం. నీకు నరకం ఉందిరా, దేవుడి మాట స్వర్గం ఉందిరా అని చెప్తూ నిన్ను దేవుడు చేస్తానేనంటే ఆశతో వచ్చి ఆ దైవాన్ని తెలుసుకుందామనేటువంటి భ్రాంతి, అందరూ కొంచెం దేవుడు భ్రాంతి, ఆ భ్రాంతితో వచ్చారని గురువులు దేవుడు చూపిస్తాం, మేము దేవుడు చేస్తామని పిల్లలకి ప్రబోధాలు చేస్తూ ఉన్నప్పటికీ మానవత్వం నశించిపోతూ ఉంది. ఆ ఆశ్రమాలలో కూడా మానవత్వం నశించి ఒకరికొకరికి బ్యాచ్లుగా ఏర్పడి 2 సంఘాలు ఏర్పడి కౌరవులు పాండవుల మాదిరి ఒకరి నుంచి ఒకరు బిర్రుమని 2 వర్గాలుగా అయ్యి గురువుని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా సాగుతున్నాయి ఆశ్రమాలన్నీ కూడా. మన కాదరవాదులు ఎత్తుకు దూరం ఎందుకు అవసరం లే. రమణేశ్వరం ఆశ్రమం కట్టించాడు. మరి దానిలో మనం ప్రబోధ చేసుకుందామంటే ఆయన మరణించిన తర్వాత ఇంకొక ఆశ్రమం కట్టి 2 ఆశ్రమాలు జనాలు విడిపోయి 2 ఆశ్రమాలు 2 ఆరాధనలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అంతా అయిపోయినాక శరీరంలో శక్తి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఏది గత్యంతరం లేక, అదే బలం ఉంటే ఎవరి మాట వినము, ఎవరిని లెక్క చెయ్యము. అవునా కదా? కాబట్టి దేవుని నే పేరు పెట్టుకొని ఆ దేవుని యొక్క మాయలో పడి ఎంతోమంది ఈ ప్రపంచంలో అనేక రకాలుగా జనాల దగ్గర నుంచి చెవులు పిండి డబ్బులు రాబడతారు. కొంతమంది మాయ మాటలు చెప్పి డబ్బులు రాబడుతున్నారు. సత్యము చెప్తే ఎవడు వినడం లే, నిజం చెప్తే వినడం లే. ఏమైంది? మానవత్వం మంట కలిసిపోయింది. అవునా కాదా? మరి అట్టి ఆ మానవత్వాన్ని ఈనాడు కనీసం 10 మంది అయినా మారితే చాలు అనే సంకల్పంతో మేము కూడా అన్ని రకాల సిద్ధాంతాలు,
సాంప్రదాయాలు, ఎంతోమంది గురువులు ప్రవేశపెట్టినటువంటి మార్గాలులో తర్ఫీదు తీసుకొని ఆ యొక్క కోర్సులు చేసి ఆ గురు సాంగత్యంలో నిజమేదో అబద్ధమేదో మంచేదో చెడేదో తెలుసుకొని మానవ జన్మ మళ్ళీ రాదు, దుర్లభము ఈ మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోకుతుంటది బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ అన్నట్లుగా మళ్ళీ మనిషి జన్మ రాదు. ఈ మనిషి జన్మ వచ్చింది ఎన్నో జన్మల పుణ్య ఫలము చేత ఇంత మంచి మానవ జన్మ. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. భగవద్గీతను తెలిపిన కృష్ణుడు ఎత్తింది ఈ మానవ జన్మ. భగవద్గీతను తెలిపిన కృష్ణుడు ఎత్తింది ఈ మానవ జన్మ. సాందీపుని సేవలు చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. సాందీపుని సేవలు చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. మనము గొలిసే సీతారాములు ఎత్తింది ఈ మానవ జన్మ. మనము గొలిసే సీతారాములు ఎత్తింది ఈ మానవ జన్మ. వశిష్ఠుల సేవలు చేసి బ్రహ్మజ్ఞానం పొందారు. వశిష్ఠుల సేవలు చేసి జీవన్ముక్తులయ్యారు. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. అవునా కదా? ఇంత మంచి జన్మ వచ్చింది నాకు భగవాన్ సద్గురుదేవా, ఏమి నా ప్రాప్తం. మరి ఈ జన్మలో చిన్నతనము నుండి అనేక సిద్ధాంతాలలో అనేక సాంప్రదాయాల్లో ప్రవేశించి ఎంతోమంది గురువుల పాదాలు ఆశ్రయించి వారు చెప్పేటువంటి సాధనలు చేసి బోధలు విని మంచియో చెడ్డవో చెప్తే అవన్నీ చేసి నవవిధ భక్తులు, అష్టాంగ యోగములు, పంచముద్రలు, వ్రతములు, తపములు, జపములు, మాలలు అన్నీ వేసి అన్నీ చేసి నిజమేదో తెలుసుకుని అప్పుడు కదా ఆనందం హృదయంలో. అరే ఎటువంటిదిరా దైవ స్వరూపం, అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నేనేం చెయ్యాల, మళ్ళీ మళ్ళీ రాది జన్మ వచ్చేది ఒక్కసారి. ఈరోజు ఇంట్లో మంట్లో మనకు గ్యారంటీ లేదు. మనం ఉన్నన్ను నాళ్ళు మంచి చేయాలి, ఒకరితో అవసరం లేదు. ఎవరికి పోతే నాకెందుకు, నన్ను ఆశ్రయించిన వారికి నేను మంచి చెప్పాలి, మంచి ప్రబోధించాలి, మంచి మార్గం నడిపించాలి. మంచి చేయాలనేటువంటి ఒక్క తలంపుతో మరి ఈ జీవితంలో సంసారము, భార్య, బిడ్డలు, వృత్తి అన్నీ కొనసాగించుకుంటూ మరి ఒక ఆశ్రమాన్ని కూడా నెలకొల్పి ఆశ్రమానికి ఎవరైతే ఆశించి వస్తున్నారో
వాళ్ళందరినీ పునీతులను చేసి జీవన్ముక్తులు చేయాలి అనేటువంటి ఏకైక సంకల్పంతో మరి ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాము. దానికి ఆ భగవంతుడి కృప ఎల్లవేళలా ఆ సభ్యుల కృపా కటాక్షాలు మన మీద కురిపించి మనలో మానవత్వాన్ని నింపి దైవత్వాన్ని నింపి దైవ స్వరూపులుగా మనం తీర్చిదిద్దాలని నిరంతరము ఆ సద్గురుదేవుని ప్రార్థిస్తూ పొరపాటును కూడా తప్పు చేయకుండా పొరపాటును కూడా నిందించకుండా చాలా జాగ్రత్తగా కడు భక్తితో ప్రేమతో దయతో వినయముతో ఓర్పుతో సహనముతో శాంతితో సంతోషంతో ఆనందముతో జీవించడానికి ప్రతిక్షణం మరువకుండా ప్రయత్నం చేయాలి. కడ ఊపిరి చిట్ట చివరి ఊపిరి ఉన్నంత వరకు మనకు పెద్దలు చెప్తారు, శ్వాస ఉన్నంత వరకే ఈ దేహం ఉండురా, శ్వాస పోతే దేహం పోతుంది. మరి ఊపిరి ఉన్నంత వరకే మన ఆట, ఊపిరి పోతే పులిష్టం సమాప్తం. జీవితమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము అని చెప్పినాం కదా, ఒక పాట వాడుకున్నాం. జీవితం ఎంత కాలము సాగినా తెరపడుట క్షణం, ఎప్పుడు పడుతుందో తెలియదు. ఈరోజు ఉదయం మా హాస్పిటల్ కాడికి వచ్చే ఆ ట్రాన్స్ఫారం కాడ ఒక బ్యానర్ కట్టారు. ఏముంది ఆ బ్యానర్లో? కొవ్వూరు బాలచంద్రారెడ్డి మరణం 20వ తేదీ 6 అంటే రాత్రి చనిపోయారు. కొవ్వూరు బాలచంద్రారెడ్డి మీకంతా తెలుసు కదా, ఏం పుల్లయ్య? బీజేపీలో ఉన్నాడు మొన్నటి దాకా. అన్నం పెట్టినాడు ఆ లైట్పాలెం సెంటర్లో, ఎంతమందికో సంగటి ముద్ద పెట్టినాడు ఆయన. సంగటి పెట్టినాడు, అన్నం పెట్టినాడు, మజ్జిగ పోసినాడు, సరబత్తు పోసినాడు. అవునా కదా? చేసుకొని వచ్చి ఆడ పెట్టి ఉచితంగా పెట్టాడమ్మా, డబ్బులు కాదు. కొన్నాళ్ళు 5 రూపాయలు తీసుకున్నాడు, తర్వాత ఫ్రీగానే పెట్టినాడు. ఏనాడు ప్రజలు ఆయనకు ఓటు వేయలే. ఎన్నిసార్లు ఆయన పోటీ చేసినా కానీ ఒక్కసారి కూడా గెలవాలి. పాప ఆ దావన ప్రతి ఎలక్షన్లో కూర్చోబడినా నాకు అడిగితే, సార్ మాకు సాయం చేయాలి సార్ అంటే, సార్ అంత మనిషి. మరి తెల్లారకలా లేడు. ఆడ బోర్డు చూసాను. మళ్ళీ మధ్యాహ్నం పోయేటప్పుడు మా సందుకి ఎదురుగానే వాళ్ళ ఇల్లు కొవ్వూరు బాలచంద్రారెడ్డి. నేను ఈ మొత్తం సందులో పోతా మా ఊరు రామేశ్వరానికి. స్ట్రైట్గా ఆడికి పోయి ఏదో శివరిసారి మన దగ్గర ఉన్నాడు కదా, దర్శించుకొని నమస్కారం చేసుకొని ఇంటికి పోయాను. మధ్యాహ్నం 1:45. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ ఒక మనిషి ఈ భూమి నుంచి డిసప్పేర్ అయిపోయినాడు. దేహాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. ఊపిరి ఆగిపోయింది. చూడాలి, అవునా కదా? అటువంటిది మానవ జన్మ. మరి కడ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ఎందుకు అహంకారం, ఎందుకు కొవ్వు, ఎందుకు ఈర్ష్య, ఎందుకు ద్వేషం, ఎందుకు ప్రతీకారం, ఎందుకు అసూయ? ఏమి సంపాదించాలని, ఏమి పొందాలని, ఏమి సాధించాలని పతనం. చరిత్ర చెప్తుంది, చరిత్ర మనకు చెప్తుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములో మనకు చెప్తున్నాయి. అన్నీ కూడా చిన్న చిన్న పొరపాట్లో. సీతమ్మ ఏం చేసింది? అడవికి పోయింది. నా భర్తే నాకు దైవం, నా భర్త లేని బతుకు నాకొద్దు, నా భర్తతోనే సావో బతుకో, నేను ఆయన విడను
నిరంతరము ఆయన నా హృదయంలో నిలుపుకుంటానేనని చెప్పి అత్తమామలకు ఒప్పించి అడవికి పోయింది సీతాదేవి. కానీ ఒక్క క్షణం ఒక బంగారు లేడుని చూసి రాముడు మరిసింది. అది ఎంత తప్పు, చిన్న తప్పు కదా అది, ఒక చిన్న తప్పు. రాముడు మరిసింది ఒక్క క్షణం, బంగారు లేడి మీద భ్రమ కలిగింది. జీవితం మొత్తం నరకం అనుభవించింది సీతాదేవి. అవునా కదా? ఒక చిన్న పొరపాటు. ఆయన చెప్తాడు మహానుభావుడు బాలమురళికి ఇష్టం పాట పాడతాడు. మౌనమే నీ భాష ఓ మూగ మనస అనే పాటలో ఒక పొరపాటుకు యుగములు గడిచినాయి అంటాడు. ఒక పొరపాటుకు యుగములు గడిచినాయి అంటాడు. ఆ మాట ఇంటి గుడ్డలు చల్లగా అయితే నాకు అది ఒక్క పొరపాటుకు యుగాలు. నిజం. మళ్ళీ సీతమ్మ చిన్న పొరపాటు కదా, సీతాదేవి చిన్న పొరపాటు, కానీ ఆ యుగము గడిచిపోయింది. భర్తకు దూరమై అడుగుల పాలైపోయి చివరికి భూదేవి భరించలేక బాధను తనలో చేర్చుకున్నది. అంటే ప్రాణం పోయేంత వరకు సుఖము లేకుండా పోయింది సీతాదేవి. అవునా కాదా? మరి మనము చేసే తప్పులు ఒకసారి లెక్కేసుకుందాం, చూసుకుందాం మనకెంత శిక్ష వేయాలా. సద్గురుదేవుని పాదాలు పట్టడం వల్ల మన కర్మ ఏనాటికి ఆనాడు కరిగిపోతా ఉంది. నోట్ దిస్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అటువంటి సద్గురు పాదములు తాకడం వల్లనే మన కర్మ, మన పాపము ఏ రోజు ఆ రోజు మనసులా కరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. అటువంటిది మానవ జన్మ, అంత మహోన్నతమైన మానవ జన్మ. చివరిగా ఒక 10 మాటలు, అంటే మనిషి ఏమి కలిగి ఉండాలా అనేది 4 మాటలు 5 నిమిషాలు చెప్తా, స్టాప్ చేస్తామా? ఆకలి అవుతుందే? నాకైతే ఆకలి కాలే, కడుపు నిండింది, కడుపు నిండింది, చల్లగుంది దయ్యము కడుపు. ఎందుకంటే అంత అమృతమైన వాక్కులు విన్నాం. మీరు వినలేదో, నేను విన్నా. ప్రతి మాట నా చెవులతో విన్నా. అంత ఆనందంగా ఉంది, అంత మధురంగా ఉంది, అంత నిండుగా ఉంది. ఆకలి తప్పిక నిద్ర ఏమీ లేవు. నిరంతరం ఎరుకలో ఎలా ఉన్నామంటే అతి జాగృతిలో ఉన్నాం. కాబట్టి మనకు మానవీయ విలువలు ఆదినారాయణ ఏమన్నా అడిగాయంటే, వాళ్ళకు లేదు వీళ్ళకు లేదు, వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు అంటున్నాడు. కానీ వాళ్ళతో నీకేం పని, నువ్వు చూసుకో. అవునా? మనం ఒకరిని ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మనం చూపించని పెద్దలు చెప్పినారు. వాళ్ళకుందో లేదో నువ్వు ఉంచుకో. అవునా కదా? కాబట్టి మనం ఏం ఉంచుకోవాలా? ఈ రోజు నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది ఉన్నాం మన ఎదురుగా. నాతో కలిసి మనకేం కావాలనో నా ఎంట నడిస్తే 12 అవసరం ఉన్నాయి మనకు. ఆ 12 మనకు వస్తాయి. అవి ఏంటో చెప్తాయి. ఏంటంటే, 1 హ్యాపీ అంటే సంతోషం. కావాలా వద్ద సంతోషం? మీకు కావాలి కదా? ఏమా పలుకులు సంతోషం వద్దా మీకు అందరికీ? కావాలి కదా? కాబట్టి మొదటిది సంతోషం. ఆ సంతోషాన్ని తృప్తి అంటారు, ఆనందం అంటారు. అవునా కదా? అది మనకు కావాలి. రెండవది హ్యుమానిటీ. ఇంగ్లీష్లో హ్యుమానిటీ అంటే మానవత్వం, నమ్రత, విధేయత.
విధేయత కావాలా మనకు. విధేయత అంటే అగర్వం, అంటే గర్వము లేకపోవడం. నిగర్వి అంటే గర్వం లేనివాడు. నిగర్విగా ఉండాలి, గర్వము లేకుండా ఉండాలి. నమ్రత, నమ్రత అంటే ఎక్కడైనా అనుకువగా ఉండడం. అందరితో ఇష్టడు. నమ్రత కలిగిన వాడు వాడిని అందరు ఇష్టపడతారు, వాడిని అందరు ఇష్టపడతారు. అంటే అంత అనుకువ, అంత నిగరిది, గర్వం లేనివాడు. విధేయత కలిగి ఉంటాడు, ఎప్పుడు విధేయత కలిగి ఉంటాడు. అది కావాలి మనకు, అవసరం మనందరికీ. రెండవది. మూడవది ఆనెస్టీ. ఆనెస్ట్ అంటే నిజాయితీ. ఆనెస్ట్ అంటే నిజాయితీ కావాలి మనకు, నిజాయితీగా ఉండాలి మనమంతా. అంటే నమ్మిన వాళ్ళను మోసం ఎన్నడూ చేయకూడదు. దీన్ని నిజాయితీ అంటారు. నమ్మిన వాళ్ళను ఎప్పటికీ మోసం చేయకూడదు. నమ్మిన వాళ్ళను మోసం చేస్తే రవరవ నరకంలో పడతారు అని చెప్తారు. కానీ మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాదు, నా 30 సంవత్సరాలకు ముందు చెప్పాడు ఒక మాట. ఒక ఆయన వచ్చి ఫ్రెండ్, స్నేహితుడు, అతనికి స్నేహితుడు. ఆయన స్నేహితుడైతే టౌన్లో ఉన్నాడు. ఆయన టీచరు. ఈయనకు చదువుకుని ఉద్యోగం రాలే, ఖాళీగా ఉన్నాడు. ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగా. అతను ఈయనకు మడింది, వడ్లు నాకు వేయరా కావాలంటే సర్లేని 2 పుట్ల వడ్లు కొనుక్కున్నాడు ఇంటికి. పాపం కొనుక్కుంటే దాంట్లో పావుల భాగం తాగుతుందంట, అరకే ఉందంట. ఈయన పెద్ద ఆయన, ఈయన బాగా ఉండేవాడు. అయితే ఆయన నాతో స్నేహం చేస్తాడు బాగా. ఎవరు మోసం చేసిన ఆయన నాతో స్నేహం చేస్తాడు. కొన్ని మాటలు మాట్లాడుతూ కొంచెం ఆధ్యాత్మికత వింటాడు. మళ్ళా ఆయన వచ్చి ఓ రోజు పాపం డబ్బులు ఇచ్చి పోతానంటే నేను అప్పుడు కాలేజీ పోతాను, ఇంటర్మీడియట్ చదువుతాను, కాలేజీ పోతాను. ఇద్దరం మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి నడుచుకుంటూ పోవాలి. 1.5 కిలోమీటర్లు ఉంది మా ఊరికి రోడ్డు మీదకి అని చెప్పాడు. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఒక స్కూల్లో చదువుకున్నాం, ఒక కంచంలో తిన్నాం, ఒక మంచంలో పడుకున్నాం. నాకు మోసం చేశాడు బాబు వాడు. నేను 2 పుట్లు వడ్డు కొనుక్కుంటే దాంట్లో 4 మూటలు తాళే ఉంది. ఆ మిల్లులు అందరూ ఎవడు నీకు వడ్లు అమ్మింది అని అంటున్నారు. మోసం చేసినాడు ఇట్లా అని అంటే, నేను పిల్లోడు కదా, నాకు అంతేం తెలుస్తుంది. మనసు మనం ఒక రోజు నాతో మీ ఇద్దరమే ఉంటే ఆయనతో నేను అన్నే, నువ్వు మీ ఫ్రెండ్ ఇట్ట అన్నాడు నాతో, నువ్వు మోసం చేసినావంటనే, తాళ్ళు వేసినావంట, 4 మూటలు తాళ్ళు ఉన్నాయి దాంట్లో, అన్నీ ఇది పడతారు కదా, తూర్పు పడితే 4 మూటలు తరుగు వచ్చిందంటే అని బాధపడంటే, బాగుండేవి నువ్వు, నమ్మినోనికి కాకపోతే నమ్మనోనికి ఎట్లా చేస్తాం మోసం మనం అన్నాడు. ఆయన నిజం చెప్పాడు నాతో, బాగుండేస్తున్నాడా, నమ్మనోనికి ఎట్లా చేస్తారా మోసం, నువ్వు నమ్మినోనికి చేయాలి మోసం అని అన్నాడు. మరి నీకు తూముతగల చూడు మళ్ళా. కాబట్టి మనమంతా పోయినాం. ఆయన చనిపోయినప్పుడు భజనకు పోయినాం మనమందరం చేపడలో. మరి ఆ విధంగా నమ్మిన వాడికి మోసం చేయాలా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మినా నమ్మకపోయినా నీకు తెలుసు కదా, మోసం చెయ్యొద్దు. అవునా, అది మనకు ఆనెస్టీ ఉండాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. 4వది బాధ్యత, కర్తవ్యం. ఒక బాధ్యత, కర్తవ్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.
నిరంతరం ఎప్పుడు మన మధ్యలో మెదులుతూ ఉండాలి. బాధ్యత ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడుగా, ఒక సోదరుడుగా, ఒక గురువుగా, ఒక శిష్యుడిగా బాధ్యతను ఎప్పుడు విస్మరించకూడదు. విస్మరించిన మనకు నష్టమే. మన బాధ్యత ఎప్పుడు మరవకూడదు. బాధ్యత. అవునా? 5వది సింప్లిసిటీ, అంటే నిరాడంబరత. మనం ఆడంబరాలకు పోకూడదు. అంటే మెతకని లేకపోయినా మిసాలకు సంపంగి నేను ఏదో చెప్తుంటారే శాస్త్రం, సంపంగి తగ్గట్టుగా మింగని మెతుకులు లేకుండా మిసాలు. కొంతమంది ఎచ్చులు అంటారు దాన్ని మామూలుగా మన భాషలో. ఆడంబరం ఎప్పుడు పనికిరాదు. నిరాడంబరంగా ఉంటుంది. గొప్పలు చెప్పుకోవద్దు ఎప్పుడు కూడా. నిరాడంబరత. ఇన్ని మంచియే చెడ్డయ్యా? మంచియే కదా, మన చెడ్డయ్య అనుకునేది నేను. 6వది లవ్, ప్రేమ. 6వది ప్రేమ. అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు. శత్రువును సైతం ప్రేమించాలా. అపకారికి ఉపకారము నిపమన్నక చేయువాడు నేర్పరి సుమతి. అపకారికి ఉపకారం నిపమన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. అంటే అపకారికి కూడా మనం ఉపకారమే చేయాలా, అపకారం చేయకూడదు. మనకు అపకారం తలపెట్టినా మనం వారికి ఉపకారమే చేయాలి. అంటే ప్రేమ ఉండాలి మనకు. లవ్. ఎంత మధురమైంది ఆ ప్రేమ. అందరినీ ప్రేమించు, సర్వజీవులను ప్రేమించు. ఈ సృష్టిలో 84 జీవరాశులను ప్రేమించు. 7వది యూనిటీ, సంఘీభావం. మనమంతా ఉన్నాం కదా ఇక్కడ ఆశ్రమంలో, మనకు శిష్యులము యూనిటీగా ఉండాలి, ఒక సంఘంగా ఉండాలి. మనకు మధ్యన భేదాభిప్రాయాలు రాకూడదు. ఒక యూనిటీగా ఉండాలి, మనం ఒక సంఘంలాగా ఉండాలి. అప్పుడు మన పైకి ఎవరు రాలేదు. అవునా? మనకు యూనిటీ ఉండాలి. యూనిటీ లేకపోతే 2 వర్గాలు అయితే వాడు వచ్చి ఇది చెప్తాడు, వాడిని తిట్టాడని. నీ కాడిపోయి వాడిని 2 తిట్టినా చెప్తాడు. మీరు తిట్టినారు కానీ వాడు చెప్తాడు, పుండు పెట్టాడు మీ ఇద్దరి మధ్యన. అప్పుడు మీ ఇద్దరు ఆమె కనపడతానే నన్ను తిట్టిందంట, కథ చూడాలా అని మూతి చూసుకుని అట్టబోతారు. ఏమైంది? ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది అనవసరంగా. ఆమె ఈమె తిట్టలే, ఆమె తిట్టలే, మధ్యలో వాడు పెట్టాడు పుండు వచ్చి. కాబట్టి యూనిటీ ఉండాలి. మనమంతా కలిసికట్టుగా ఉండాలి, సంఘీభావంగా ఉండాలి. 8వది టాలరెన్స్. ఇంగ్లీష్లో రాసుకున్నాము. అంటే క్షమించే గుణం ఉండాలి, క్షమాగుణ సంపత్తి ఉండాలి. ఇవన్నీ ఆచరించి చూపించాలి. మన ఊరికి వినడం కాదు, మనం క్షమాగుణం ఉండాలి. ఎంతటి తప్పునైనా క్షమించే గుణం ఉండాలి. క్షమాగుణ సంపత్తి మనకు ఉండాలి. 9వది పీస్ అంటే శాంతి. శాంతియుతంగా ఉండాలి. శాంతియుత భావం మనం కలిగి ఉండాలి. దేనికి కోపగించుకోకూడదు, ఆవేశపడకూడదు, ఆత్మతో శాంతియుతం కానీలే, జరగనీలే, జరుగుతాదిలే. ఎందుకు తొందరపాటు, ఎందుకు అనవసరంగా మాట అనడం? వద్దు. నువ్వు నష్టపోయినా నువ్వు శాంతియుతంగా ఉండు, భగవంతుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. కాబట్టి శాంతిగా ఉండడం నేర్చుకోండి. అవునా కదా? 10వది కోఆపరేషన్ అంటే సహకారం. అంటే సహకారం చేసే గుణం.
అంటే సాయం చేసే గుణం. ఒక గుడ్డివాడిని, ఒక కుంటివాడిని, ఒక అనాథలను, కొన్ని మూగజీవాలను, అంటే మనుషులనే కావచ్చు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, రోగం వచ్చినప్పుడు సహాయం చేయాలి. మనం డబ్బు లేదు, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, సహాయం చెయ్యి. ఒక గుడ్డివాడు పోలేడు, రోడ్డు దాటించు. ఒక గుడ్డివాడిని రోడ్డు దాటించు. అవునా కదా? నీ దాహంతో నీళ్ళు వెయ్యి, అన్నం అడిగి పిలిచి పెట్టు. ఇంట్లో పెట్టుకొని లేదన్న కాదు, లేకుండానే పోతుంది. లేకపోతే లేదను, ఉండి లేదనద్దు. కాబట్టి సహాయం చేయాలి. 11ది ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్స్ అంటే శుద్ధత. చాలా ట్రాన్స్పరెన్స్గా ఉందంటే ఇప్పుడు వాటర్ ఉంది, కన్యగా అంటున్నా మనం. శుద్ధంగా ఉంటే లోపల ఏముంది కనపడుతుంది మనకు. 10 అడుగులు 20 అడుగులు ఉంటాయి నీళ్ళు పైకి బావులలో. మేము చిన్నప్పుడు ఆ లోపల ఉండే రూపాయలు కనపడతాయి మాకు పైకి. ఎంత శుద్ధం ఉన్నాయి. అటు శుద్ధత కలిగి ఉండు నువ్వు, ట్రాన్స్పరెన్స్గా ఉండు. అంటే లోపల ఒకటి బయట ఒకటి వద్దు, శుద్ధంగా ఉండు. చూస్తే కనబడాలంతా లోపల ఏముండే. కొంతమంది నేను చూసే ఆవులు ఇచ్చి పేగులు లెక్క పెడతానంటానులే. అట్లా మనకు శుద్ధత ఉండాలా, మనం శుద్ధత కలిగి ఉండాలా. అంటే మనస వాచ కర్మణ పరిశుద్ధంగా ఉండాలి. లాస్ట్ది రెస్పెక్ట్ అంటే గౌరవము. అందరినీ గౌరవించాలి, అందరినీ మనం గౌరవించాలి. కాబట్టి ఆ గౌరవం కలిగి ఉండాలి. ఈ 12 మానవీయ విలువలు అంటారు. అంటే ఈ 12 ఉంటే సార్ నీ జీవితం, నువ్వు దేవుడుగా. ఈ 12 నీకుంటే మీరే దేవతలు, మీరే దేవుళ్ళు. అవునా కదా? చెక్ చేసుకోండి, నాలో ఏం తక్కువ ఉందో అవన్నీ ఈరోజు యాడ్ చేసుకోండి. లేనిటివన్నీ సంపాదించుకోండి, ఉన్నటిని ఇంకా పరిశుద్ధం చేసుకోండి, ఇంకా బాగా వాటన్నిటిని శుద్ధం చేసుకోండి, పెంచుకోండి. లేని వాటిని తెచ్చుకోండి, సంపాదించుకోండి. శాంతి, ప్రేమ, ఇవన్నీ సంపాదించుకోండి. ఇది మానవీయ విలువలు. ఇవి సక్రమంగా ఉంటే నిన్నెవరు ఏమనలేరు, నేనెవరు తప్పడానికి అవకాశం లేదు. మీరే దేవుళ్ళు. కాబట్టి ఆదినారాయణ చెప్పిన మాటలకు గాను ఇంత సబ్జెక్టు చెప్పాల్సిన అవసరం వచ్చింది మీకు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, ఆ గురువులే సక్రమంగా లేరు, వీళ్ళు సక్రమంగా వాచకంగా వద్దు. మనకు ఆ మాటలు వద్దు, మనం అనకూడదు, నిందించకూడదు. మనము వాడు తప్పు చేశాడు కదా, ఆ తప్పు మనం చేయకుండా ఉండాలని ప్రయత్నం చేయి. నువ్వు తప్పు చేసినావని ఎత్తిపరచొద్దు. వాడు తప్పు చేసి మనకు కనపడలేదు, మనకు మేలు చేసినవాడు. ఎందుకంటే ఆ తప్పు మనం జరగకుండా చూసుకోవాలి, మన విషయంలో జరగకుండా చూసుకోవాలి. ఆ పొరపాటు మన విషయం జరగకుండా చూసుకోవాలి. ఒకడు ఆవేశం ఉన్నాడు, ఆవేశం పనికి రాదు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా, నేను ఆవేశం తప్పించుకోవాలా. ఒకడు మోసం చేసినట్టు తెలుస్తుంది, అని మనం చేయకూడదు మోసం. ఇలా ప్రపంచ సమాజాన్ని చూసి నువ్వు నేర్చుకోవాలి. మానవ జన్మ వచ్చింది, గొప్ప జన్మ, మహోన్నత జన్మ, దైవ జన్మ. ఈ జన్మలోనే మీకు మోక్షం. తర్వాత పాట పాడతాం, ఇంకోటి పూజ అయిపోయిన తర్వాత ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాం. జయసద్గురు మహారాజుకు ఫోన్ చేసి